చిన్నగా నా బిడ్డ షార్ట్లు కావాలని చెప్పింది. నేను హాస్టల్ కాడికి పోయినా కదా, అందుకనే వెళ్తున్నా. మా ఇంటి చుట్టుపక్కల ఇట్టుంటుందండి చూసేది. మా ఇంటి చుట్టుపక్కల ఆ ఖాళీ ప్లేస్లో బర్రెలు మేపుతారు. కిలోమీటర్ నడవాలి మా ఇంటి దగ్గర నుండి. ఏమన్నా కొనుక్కోవాలన్నా లేదన్నా షాప్లోకి వెళ్ళాలన్నా కిలోమీటర్ ఖచ్చితంగా నడవాలి ఈ గల్లీలలోకి వెళ్ళి. అప్పుడే షాపింగ్ మాల్స్ అవి వస్తాయి. దుకాణాలైనా ఏవైనా కిలోమీటర్ నడితేనే వస్తాయి. మా ఆయన డ్యూటీకి పోయినప్పుడు నాది ఇదే గోస. కనీసం అయినా నాకు మా చిన్నోనికి ఒక్క పాల ప్యాకెట్ తెచ్చుకుంటే 3-4 రోజులు వస్తుంది. కానీ ఎందుకంటే వాడు తాగడు. నా ఒక్కదానికే కాబట్టి పొద్దున ఒక కప్పు, సాయంత్రం ఒక కప్పు పెట్టుకుంటా. ఇంతకు వత్తలేదు, అంతకు వత్తలేదు. ఇక్కడ మన దుకాణం పోయే దారిలో ఎక్సర్సైజులు పెట్టిర్రు కదండి. ఇది అది MDO ఆఫీస్ ముందటనే ఎక్సర్సైజులు అవన్నీ ఉంటాయి. పొద్దుగాల జనాలు ఫుల్ మంది వస్తారు ఆడికి ఎక్సర్సైజులు చేస్తానికి. ఇదేమో గ్రూపులది వెలుగు ఆఫీస్ అంటారు. అది ఇటు పక్క పంటది MDO ఆఫీసు. ఇయ్యే గుట్టలు, రాళ్ళు, బండలు, బాట్లు అన్నట్టు మా ఇంటి సైడ్ ఇట్లుంటుందని చూపెడతాను. తప్పుగా అనుకోకుర్రి. మా ఛానల్కి చిన్న సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ ఇయ్యుర్రి. ఇంకా మంచి మంచి వీడియోలు తీసి పెడతా. అయితే అనే కానీ ఏం కూరలు చేయమంటారు? ఒక్క వీడియో కింద కామెంట్ పెడతలేరు మీరు. ఏం చెప్తాం, బిడ్డ కోసం తప్పది. వచ్చినట్టే దగ్గరికి. పొడుగు నుండి పొడుగు దాకా రోడ్డు పుట్టవా అంటే ఇప్పుడు వచ్చింది చూస్తావా. రోడ్డు మెయిన్ రోడ్డు ఎగిట్టుకుంటుంది మా సైడ్. చుట్టాలు బాగానే ఉంటాయి. ఇక కెమెరా పైకి పట్టి సెల్ పైకి పట్టి తీస్తానే నన్ను విచిత్రంగా చూస్తారు. అందుకే కిందికని పెట్టుకుంటా. ఇది షాపింగ్ మాల్లో గంట వరకు తీయబుద్ది. వీడియో తీస్తే ఏం చెప్తాను అమ్మ, వీడియో తీసుకుంటాను అంటారు షాపులు. ఇక మరి ఏం చేయాలి? చేసి ఒక పాల ప్యాకెట్ అన్న పెడతానని ఆ పాల ప్యాకెట్ అన్న తీసుకొని పోయాను. అందులో కరీంనగర్ నుండి మంచిగా ఉంటాయి. ఎట్టకేలకు ఇదైతే కొనుక్కొని రోడ్ సైడ్ 50 రూపాయలు తీసుకొచ్చినండి. ఆఫర్లు పెట్టిర్రు, మంచి మంచి ఆఫర్స్ పెట్టిర్రు మంచిగా. ఒకటి బ్రాండ్ క్వాలిటీ. కానీ ఏంటంటే ఇప్పుడు సమ్మర్ వచ్చింది కదా, ఎండాకాలం వచ్చింది కదా, ఈ రెండింటి కోసం కిలోమీటర్ దూరం నడవాలండి. అందుకే ఆఫర్లు పెట్టిర్రు. ఇక నేను అంత దూరం పోయి ఒక పాల ప్యాకెట్ నడుచుడు తప్పదు. ఒకటి షార్ట్ అయితే పనులు చేసుకోవాలన్నట్టు మన పని మనం చేసుకోవాలి. చిన్నగా జుట్టు తెల్లబడ్డదని ఆడెంత ఈడెంత కలర్ వేసిన. కలర్ ఎత్తే అది బెడిసి పెట్టింది. ఇక చెట్లకు నీళ్ళు అన్న పడదామని చెప్పి నీళ్ళు పడతాను. ఇది షాబంతి చెట్టు ఫుల్ పువ్వులు పూసింది. పువ్వులు పూసుడు అన్నీ అయిపోయినాయి. మన షార్ట్ వీడియోలో ఉంటుంది. ఈ చెట్టు పువ్వులు ఎంత ముద్దుగా ఉన్నాయో చూడరు. అది మిరపకాయ చెట్టు నిండా కాయలే. ఇది చాబంతి చెట్టే. రెడ్ అండ్ మెరూన్ అండ్ వైట్ కలమంద చెట్టు.
ఏదో ఉండాలని పెట్టిన కానీ దాన్ని ఒక్కరోజు మాత్రం యూజ్ చేసింది లేదు. అది ద్రవణం చెట్టు, వాసన అయితే సువాసన వస్తుంది. అది బంతి పూసే ఇక బోలు తోముతున్నాయని అన్ని చదివి చెట్లకు నీళ్ళు గుర్తుకొచ్చినాయి. అరే సాయంత్రం అవుతుంది నీళ్ళు పట్టారే కదా అని చెప్పి నీళ్ళు పట్టిన. అదేందో కానీ నాకు చెట్టు అంటే పిచ్చి. ఇక్కడనేమో జాగలేదు, ఎట్లయితే అట్లా ఒక 4-5 చెట్లు అయితే పెట్టుకుందామని చెప్పి చిట్టునైతే పెట్టిన. ఇక పైన బోళ్ళకు కూడా ఇన్ని నీళ్ళు పట్టేస్తున్నా అనిపోతాయి అని చెప్పి నీళ్ళు అయితే పడుతున్నా. ఇక నీళ్ళు వచ్చినాక గుర్తుకొచ్చింది, మా పైన వ్యూ మీకు ఎప్పుడు చూపెట్టలేదు కదా, ఒక్కసారి చూపెడదాం అని చెప్పి. ఇదేంది అడ్డం తిరిగింది వీడియో? నేను అడ్డంలో పెట్టినా కానీ పొడుగులు వస్తుంది వీడియో. ఎందుకంటే మనకు అంత సెల్ గురించి తెలియదు, చూపిద్దామని రికార్డ్ చేసిన, ఎడిటింగ్లో కూడా పెట్టినా కానీ. ఇది మా చిన్నోడి స్కూల్, మీకు ఆల్రెడీ తెలుసు, చెప్పేశాను. ఇటు 4-5 తాడి చెట్లు ఉన్నాయి. ఇక్కడ చెట్టుకు మాత్రం కలుగిస్తారు. ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాలి. పల్లెటూరులో బతికిన వాళ్ళం ఈ సాయంత్రం చల్లటి వాతావరణం అంటే ఎంత ఇబ్బంది అంటే అంత ఇబ్బంది. గుట్టల రాజ్యం అన్నది బాధ అన్నది. గుట్టల దగ్గరగా ఉంటాయి. నాకు 100% తెలుసు అని నేను అనుకుంటున్నా. ఎందుకంటే పెళ్ళైన కొత్తలో 7 సంవత్సరాలు మా ఆయన అక్కడనే పని చేపిస్తామని చెప్పి కంకర అన్ని పైకి పంచడంలో చిలకలు పెట్టినట్టు అనిపించింది. మళ్ళీ మా ఊరికి వచ్చినాక కొంచెం అబ్బా ఊపిరి పీల్చుకున్నట్టు అయింది. కానీ ఇక్కడ ఏం పనులు ఉంటలేవు, ఏముంటలేవు. సప్పుడేక మళ్ళీ మనం సిటీకే పోదామే పద్మ అంటాడు. ఏం చేస్తాం, సిటీ అన్న వరే నాకు యూట్యూబ్ గుర్తుకొచ్చింది. ఏ పని పాట లేకుండా ఇది కొంచెం ఈ ఛానల్ సక్సెస్ అయితే ఎంతో కొంత అప్పుడన్నా మనసు మార్చుకుంటాడేమో అని చిన్న ఆశ కొద్దీ మనకి ఇంకా 3 నెలల టైం అవుతున్నది. వర్క్ స్టార్ట్ చేపిస్తాడు, మనం ఏదాకా టైం ఇచ్చిండు. వర్క్ పని దానికన్నా ఈ రోజు నా ఛానల్ అలా తయారవ్వాలని ఆ దేవుని కోరుకుంటాను. ఎందుకంటే వాళ్ళు కిందికి మీదికి ఆ దేవుడి కన్నా మొదలు మిమ్మల్ని ఇది మంచిగా లైక్ అది అక్కడ కనబడుతుంది. ఇదేనా బాధ? అదేమిటి ఆఫీస్ స్మార్ట్ కిడ్స్ ప్లే స్కూల్. ఇందులోనే మా పొట్టోడు చదువుతాడు. అరే మీకు ఇంకోటి చూపెట్టడం మర్చిపోయినా. ఈ గుట్ట విండలి ఇక్కడ అయ్యప్ప స్వామి గుడి ఉంది, కనబడుతుంది, చూద్దాం. కనబడట్లేదండి, ఒక్క బిల్డింగ్ గడ్డ వచ్చింది. అక్కడ చిన్న కనబడుతుందా? లేదు. గౌడన్న మళ్ళీ వచ్చింది కళ్ళు తీయటానికి.